ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలకు చెందినవి అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కుట్రతో బోట్లను ఢీకొట్టేలా చేశారని అన్నారు. ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల్ రఘురామ్ అంటే, ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది. 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరూ గమనించాల. ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది, ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాల. ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ 3 బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది. ఆ 3 గేట్లు, ఆ 3 కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ చేసే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నంటే ఈ వైసీపీ వాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడో ఇక్కడ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకు వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే మా కష్టాలైతే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంజ సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తా ఉన్నావు. నీ సొంత జిల్లా, నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. ఈరోజు మా ప్రభుత్వం విజయవాడకు 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం నమోదయ్యి ఇక్కడ ఈ సమస్యలు వచ్చింటే మా ముఖ్యమంత్రి గారు 12 రోజుల నుంచి ఆయనే ఇక్కడ ఎక్కడైతే అది జరిగిందో ప్రతి ఒక్క రోజు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ నాయకులైతేనే, మినిస్టర్లు అయితేనేం, ఎమ్మెల్యేలు అయితేనేం అధికారులందరినీ మోహరించి ప్రజల కష్టాల్లో నేనున్నానంటూ సేవ చేయడం లేదని మేము అడుగుతున్నాం. అంతే తప్పక నువ్వు అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు నిర్వాసులకు ఏ విధమైన ఘనకార్యం చేసినావు, ఏ విధమైన సాయం చేసినావో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఇక్కడ జరిగిన వర్షాల్లో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఏమి చేస్తున్నామో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అది ఒకసారి నువ్వు గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, నువ్వు ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యక్తి నందిగామ సురేష్ అనే వ్యక్తి
ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన దానిలో మొట్టమొదటి వారు ఎవడన్నా ఉన్నారంటే ఆ నందిగామ సురేషే. ఆయన్ను చూడడం ఓకే, నీ పార్టీ లీడరు, నీ పార్టీ ఎక్స్ఎంపీ కాబట్టి వచ్చినావు, ఆయన పరామర్శించినావు, వెళ్ళిపోవాలా. బయట ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినావు ఒకసారి రికార్డులు పరిశీలించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు 3 నెలలైంది ప్రభుత్వం కోల్పోయి, మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. ఏ విధమైన సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెట్టినామో ప్రజలందరూ వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి, అవి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు దాంట్లో ఉన్న గొప్పతనం వాళ్ళకు తెలుస్తుంది తప్పక నువ్వు టైం దొరికినప్పుడల్లా వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుండేవానికి నీకేం దొరుకుతుందని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా సూపర్ 6, సూపర్ 7 అని కొన్ని అవాకులు చవాకులు పేలాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. మేము అడుగుతున్నాం, సూపర్ 6లో ఏ పథకాలు మేము పెట్టాము